ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడని అంటుంటారు. అంటే ఇంట్లో ఉన్న వారే దొంగతనం చేస్తే అది ఎవరికీ తెలియదని అర్థం. కానీ ఇదే సూత్రాన్ని అప్లై చేసి హైదరాబాద్లో అతిపెద్ద డ్రగ్ రాకెట్ను పట్టుకున్నారు ముంబై పోలీసులు. సినిమాలో చూపించిన విధంగా ఆపరేషన్ చేసి డ్రగ్ రాకెట్ ఆట కట్టించారు. హైదరాబాద్ చెర్లపల్లి డ్రగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ చాలా డెవలప్ అయ్యింది, అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. ఇది ఓ తెలుగు సినిమాలోని డైలాగ్. ఇందుకు అనుగుణంగానే అంతా జరుగుతోంది అన్న విధంగా ఇప్పుడు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ఇతర నగరాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయని పోలీసులు భావించారు. కొంతమంది డ్రగ్స్ స్మగ్లర్లను కూడా పట్టుకున్నారు. కానీ ఇక్కడే డ్రగ్స్ ఉత్పత్తి అవుతున్నాయి అన్న విషయం ముంబై పోలీసులు వచ్చి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించే వరకు బయటపడలేదు. హైదరాబాద్ శివార్లోని చెర్లపల్లిలో పట్టుబడ్డ డ్రగ్స్ విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ముంబై పోలీసులు నేరుగా రంగంలోకి దిగారు. సినిమాల్లో చూపించిన విధంగా డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. నిజానికి ముంబైలో బంగ్లాదేశ్కు చెందిన ఫాతిమా అనే మహిళ డ్రగ్స్ అమ్ముతుండగా అక్కడి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. ఆమెను విచారించగా డ్రగ్స్ హైదరాబాద్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. దీంతో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకోవాలని ముంబై పోలీసులు నిర్ణయించారు. ఈ క్రమంలో ముంబై నార్కోటిక్ పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ చర్లపల్లి శివారులో ఉన్న వాగ్దేవి ల్యాబొరేటరీస్ పై ఓ కన్నేశారు. ముంబై పోలీసుల్లో ఒకరు ల్యాబ్ టెక్నీషియన్ గా, మరొకరు కార్మికుడిగా చేరారు. అయితే పోలీసుల పథకంలో భాగంగా నెల రోజుల పాటు ల్యాబొరేటరీలో పనిచేసి పక్కాగా ఆధారాలు సేకరించారు. వాటిని ఫోటోలు, వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు ముంబైలోని ఉన్నతాధికారులకు పంపించారు. డ్రగ్స్ తయారు చేసి ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు, ఎవరు తీసుకుని వెళ్తున్నారు, ఇలాంటి అంశాలపై పూర్తి సమాచారం సేకరించారు. వాగ్దేవి ల్యాబొరేటరీస్ లో పక్కాగా డ్రగ్స్ తయారవుతున్నాయని నిర్ధారణ అయిన తర్వాత హైదరాబాద్ పోలీసులతో కలిసి ముంబై పోలీసులు సెప్టెంబర్ 6న మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 5.968 కిలోల మెఫెడ్రెన్, 35,500 లీటర్ల ముడి రసాయనాలు, 950 కిలోల పౌడర్ పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముడి పదార్థాలతో సుమారు 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేయవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఓలేటి శ్రీనివాస విజయ్, కెమికల్ ఎక్స్పర్ట్ తానాజీ పండరీనాథ్ పట్వారీతో కలిసి ఈ రాకెట్ను నిర్వహిస్తున్నట్లు తేలిందే. ఓలేటి శ్రీనివాస గతంలో ఎన్సీబీకి పట్టుబడిన బెయిల్ పొంది మళ్లీ దందా సాగించాడు. వాగ్దేవి ల్యాబ్స్ తో పాటు వాగ్దేవి ఇన్నోసైన్స్, అటెంప్టివ్ టెక్నాలజీస్ వంటి కంపెనీలను కెమికల్ ఫ్యాక్టరీ ముసుగులో డ్రగ్స్ తయారీకి ఉపయోగించారు. డ్రగ్స్ ను ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఓలేటి శ్రీనివాస ముంబైలో అజీజ్ అనే వ్యక్తి ద్వారా 10 మంది గ్యాంగ్ ను ఏర్పాటు చేశాడు. వారి ద్వారా ముంబైలోని ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. కిలోకి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.